హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు పిఆర్ అకాడమీ. నేను మీ మోహన్ సార్, ఫ్యాకల్టీ ఇన్ ఫిజికల్ సైన్స్ త్రూఅవుట్ ఆంధ్ర తెలంగాణ. ఓకే, ఈరోజు సెషన్లో ఏం నేర్చుకుందామంటే హౌ టు ప్రిపేర్ ఫిజిక్స్ అన్న. మీరు నాన్ మ్యాథ్స్ అయినా ఆర్ట్స్ స్టూడెంట్స్ అయినా ఫిజిక్స్ అనేది 100% మార్కులు ఎలా సాధించాలి అని చెప్పుకుందాం. ఈరోజు మన సింపుల్ ఏంటంటే బేసిక్ని చదవాలన్నా. సో మీకు హౌ టు లెర్న్ అంటే బేసిక్ సైన్స్. యాక్చువల్గా మనకి ఇచ్చిందే 6 to 10th ఇస్తున్నాడు. అది ఎన్సెట్ సిలబస్ అన్న, 6 to 10th ఎన్సెట్ సిలబస్. ఫర్ ఎగ్జాంపుల్కి ఓ టాపిక్స్ 10 ఉంటాయనన్న అనుకోండి, లైట్ అనుకోండి, కాంతి, విద్యుత్తు, సౌండ్ టాపిక్స్ ఉంటాయా. ఓ టాపిక్ తీసుకుందాం. ఓ టాపిక్ ఎక్కడ ఉంటుంది స్టార్టింగ్ అంటే 6th నుంచి. 6thలో కొంత బేసిక్ ఉంటుంది, 7thలో కొంత బేసిక్ ఉంటుంది, అలాగే 8thలో 9th 10th ఏముంటుంది చూద్దానన్నా. సో మీరు ఆర్ట్స్ స్టూడెంట్స్ అయినా నాన్ మ్యాథ్స్ అయినా బేసిక్ని చదివితే ఖచ్చితంగా ఒక బిట్ మిస్ కాదు నాన్న. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. 25 మార్క్స్ వస్తాయి జనరల్ సైన్స్ నుంచి. అందులో ఫిజిక్స్ పార్ట్ అయితే ఎన్ని బిట్లు? 9 బిట్స్ వస్తున్నాయి, లేదా 8 బిట్స్. పక్కా 8 బిట్స్ నాన్న, కొన్నిసార్లు 9 బిట్స్ వస్తున్నాయి. సో ఏ బిట్ మిస్ కాదు నాన్న. సో 6 to 10 చదవాలి అంతే. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా ఎలా చదవాలి చూద్దాం ఒకసారి. సో ఫిజిక్స్లో ఆర్ఆర్బీ గ్రూప్ డిలో 100% మార్క్స్ సాధించాలంటే ఏం చేయాలి మనము అంటే టాపిక్ వైజ్ నేర్చుకోవాలి, అందులో సబ్ టాపిక్స్ నేర్చుకోవాలి. సో ఏంటంటే చూద్దాం ఒకసారి. సో ఏముంటే నేర్చుకుందాం. నా ఫస్ట్ చూడన్నా టాపిక్ విశ్లేషణ. కొన్ని టాపిక్స్ ఉన్నాయి, ఎగ్జాంపుల్ లైట్, ఎలక్ట్రిసిటీ, సౌండ్, అలా మెకానిక్స్ అని చూద్దాం. వన్ బై వన్ చూద్దానన్నా. ఇవన్నీ కాకపోతే పిఆర్ అకాడమీ యాప్లో పొందుపరిచాం, టెక్స్ట్ బుక్ వైజ్ ఉన్నాయి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్కి లైట్ అండ్ టాపిక్ నుంచే 2 or 3 బిట్స్ వస్తున్నాయి. ఏ ఎగ్జామ్కైనా, మీరు ఏఎల్పికి వెళ్ళినా, ఎన్టీపీఎస్ అయినా, ఆర్ఆర్బీ గ్రూప్ డి అయినా, మినిమం ఆర్ఆర్బీ గ్రూప్ డి అయినా, ఎనీ కాంపిటేటివ్ ఎస్ఐ చెప్పాలంటే ఎస్ఐ కానిస్టేబుల్ అయినా. సో ఆర్ఆర్బీలో నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎస్ఎస్సీలో మళ్ళీ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. తెలుసుకునే ఎస్ఎస్సీజీఎల్, సిహెచ్ఎస్ఎల్ ఎనీ కాంపిటేటివ్ అయినా ఖచ్చితంగా చాలా చాలా ఇంపార్టెంట్ లైట్ అండ్ టాపిక్. ఎక్కడ నేర్చుకోవాలి, ఏం నేర్చుకోవాలంటే ఈ టాపిక్ మనకి ఎన్సెట్ బుక్స్లో అయితే, ఎన్సెట్ బుక్స్ తెలిసి మీకు సిబిఎస్ సిలబస్, సెంట్రల్ సిలబస్ త్రూఅవుట్ ఇండియా. మన ఏపీ గవర్నమెంట్ అయితే ఎస్పెషల్లీ, తెలంగాణ అనుకోండి కొంచెం మారుతుంది తప్పించేసి, ఏపీ గవర్నమెంట్ అయితే సేమ్ టెక్స్ట్ బుక్లన్నా. ఏపీ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్లు, ఎన్సెట్ టెక్స్ట్ బుక్లు సేమే, నో డౌట్ ఎట్ ఆల్. ఎస్పెషల్ అయితే సో లేకపోతే చదువుతారు. సో 6thలో ఉంది, 7thలో ఉంది, 8thలో ఉంది, 10thలో ఉంది అన్న. ఇక్కడ నుంచి అంటే సింపుల్ టు కాంప్లెక్స్. సో తక్కువ నుంచి ఎక్కువ నేర్చుకుందానన్న. అలా నేర్చుకుంటే ఒక్క బిట్ మిస్ కాదు నాన్న. సో నిజం. ఇప్పుడు చూద్దాం, కాంతులు ఏ టాపిక్స్ నేర్చుకోవాలి, ఎక్కడి నుంచి ఎక్కువ బిట్స్ వస్తున్నాయి, మనకి మోర్ బిట్స్ వస్తున్నాయంటే చూద్దాం. ఎక్కడి నుంచి ఎక్కువ బిట్స్ వస్తున్నాయంటే మీరు నోట్ చేసుకోండి. సో లైట్ అండ్ టాపిక్లో కొన్ని సబ్ టాపిక్స్ ఉంటాయన్న. సో సబ్ టాపిక్స్, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్ టాపిక్స్. ఏంటి సబ్ టాపిక్స్ అంటే ఫస్ట్ ఇది కాంతి వేగం అన్న. స్టార్టింగ్ నేర్చుకోవాల్సింది ఏంటన్నా స్పీడ్ ఆఫ్ లైట్. అసలు కాంతి వేగం అంటే ఏంటి, కాంతి వేగం ఎంత ఉంటుంది, గాలిలో ఎంత, లేదా వ్యాక్యూమ్లో ఎంత, శూన్యము, గాజులో ఎంత, డైమండ్లో ఎంత. సో మీరు నేర్చుకోవాలన్నా. సో కాంతి వేగం సింపుల్ చెప్పాలంటే 3 lakhs km/s అట. ఒక సెకండ్కి కాంతి వేగం ఎంత? 3 lakhs. ఇది ఎంతలో వస్తారంటే ఓన్లీ వ్యాక్యూమ్ 3 × 10⁸ m/s ఉంటుంది కాంతికి వేగం. సో దీని గురించి క్షుణ్ణంగా చెప్పి ఉన్నాం. డైమండ్లో ఎంత, గాజులో ఎంత, లేకపోతే వాటర్లో ఎంత, అన్ని ల్యాక్స్లో ఉంటుంది. గాజులో ఇంకో 2 lakhs ఉంటుంది. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఏనో గ్లాస్ అంటాడు. గాజులో కాంతి వేగం ఎంత? 2 lakhs. శూన్యం ఇంకో 3 lakhs. సింపుల్ చెప్తామన్నా. సో 3 × 10⁸ m/s చెప్తానమాట. కాంతి వేగం ఎందులో అంట ఓన్లీ శూన్యం అయితే, ఎక్కువ ఉంటే శూన్యంలో. దీని గురించి ఎక్కువ నేర్చుకోవాలా. అలానే ఎక్కువ ఇంపార్టెంట్ కాంతి పరావర్తనం. ఖచ్చితంగా బిట్టు లేకుండా ఏ పేపర్ ఉంటుంది నాన్న. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అంటే ఏంటన్నా బౌన్సింగ్ బ్యాక్ ఆఫ్ లైట్ కదా. కాంతి పరావర్తనం అంటాం. పడి వెనక్కి రావాలా, పడి వెనక్కి రావడం ఏమంటాం, కాంతి పరావర్తనం అంటాం. దీని గురించి చాలా వీడియోస్ ఉన్నాయి నీ యాప్లో, కొంచెం డౌన్లోడ్ చేసుకుందన్న. సింపుల్ అన్న. సో ప్లే స్టోర్కి వెళ్ళి పిఆర్ అకాడమీ అని మీకు కొడితే ఖచ్చితంగా అందులో యాప్ వస్తుంది. యాప్ డౌన్లోడ్ చేస్తే టాపిక్ వైజ్, టెక్స్ట్ బుక్ వైజ్ ఉన్నాయి. ఈ క్వశ్చన్ 6th నుంచి స్టార్ట్ అవుతుంది. 6th, 7th, 8thలో కూడా ఉంది కాంతి పరావర్తనం గురించి. ఎక్కువ ఇంపార్టెంట్ 10th అన్న. సో దీని ఆధారంగా పనిచేస్తాయి దర్పణాలు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్.
రెండు ఉంటాయి దర్పణాలు, కాన్వెక్స్ కాన్కేవ్. అంటే కుంభాకార అండ్ పుటాకార, కాన్వెక్స్ కాన్కేవ్. చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. కుంభాకార దర్పణాలు అంటారు, పుటాకార అంటాం. ఒకదాన్ని డాక్టర్ మిర్రర్ అంటాం, ఇంకో దాన్ని ఏమంటాము డ్రైవర్ మిర్రర్ అంటాం. చూద్దాం దేన్ని డాక్టర్ మిర్రర్ అంటాం, దేన్ని డ్రైవర్ మిర్రర్ అంటాం. సో చాలా చాలా ఇంపార్టెంట్. దర్పణాల మీద క్వశ్చన్ లేకుండా ఏ పేపర్ మ్యాక్సిమం ఉండదు. సో ఖచ్చితంగా మిర్రర్స్ ఇంపార్టెంట్ అన్న. కొన్ని డాక్టర్ మిర్రర్ అంటామా, కొన్ని డ్రైవర్ మిర్రర్ అంటాం. అయితే చాలా చాలా ఇంపార్టెంట్. మరి కాన్వెక్స్ అంటే కుంభాకారం పిలుస్తారు. కుంభాకార సింపుల్ అన్న. అందరికీ స్పూన్ తెలుసు, చెంచా తెలుసు కదా. చెంచా లోపల భాగం ఉందాం అనుకోండి, దాన్ని పుటాకార అంటాం. బయట భాగం ఉబ్బెత్తుగా ఉంటుందా, దాన్ని కుంభాకార అంటాం. ఇప్పుడుగా సింపుల్గా ఎలా లోపలికి నొక్కబడి ఉంటే టేబుల్ స్పూన్, ఎగ్జాంపుల్కి టేబుల్ స్పూన్ అన్నా, టేబుల్ స్పూను లోపల భాగం ఉందా, దీని పేరే పుటాకార అంటాం. దీన్నే కాన్కేవ్, పుటాక దర్పణము. ఇలా ఉంటే దాన్ని ఏమంటాం తెలుసా? సో పుటాకార, పుటాకార. టేబుల్ స్పూన్ బయట వైపు చూసాం అనుకోండి, లోపల వైపు ఇలా ఉంటుందా, లోపల వైపు అంటే బయట వైపే మనం టేబుల్ స్పూన్ ఇలా ఉంచుతామా, లోపల నొక్కబడి ఉందా, దాన్ని ఏమంటుంది సార్ పుటాకార అంటాం. ఇలా ఓపెన్ ఇలా బయట తిప్పితే ఏముంటుంది, బయట భాగం అది ఉబ్బెత్తుగా ఉంటుంది కదా, ఇలా ఉబ్బెత్తుగా ఉంటే దాన్ని మనము కుంభాకార అంటాం. ఇలా చూద్దాం ఎన్ని క్వశ్చన్ పడతాయి ఏంటనేసి. ఇవన్నీ టెక్స్ట్ బుక్లో మనం పొందుపరి టెక్స్ట్ బుక్లు ఉన్నాయి, ప్లస్ నేను కూడా చెప్పాను అన్న క్లాసులు కూడా ఉన్నాయి మీకు. ఓకే, సో కాంతి వేగం నేర్చుకుంటారు, పరావర్తన నేర్చుకుంటారు, దర్పణ సిస్టమేటిక్గా అలా నేర్చుకుంటే ఈజీగా గుర్తు ఉంటాయి. నిజమే. సో నెక్స్ట్ మనకి కాంతి వక్రీభవనం అన్న. సో చాలా చాలా ఇంపార్టెంట్. కాంతి వక్రీభవనము రిఫ్రాక్షన్ అంటాం. దీన్ని బేస్ చేసుకొని పనిచేస్తాయి కటకాలు. కాంతి పరావర్తనం అంటే పనిచేస్తే దర్పణాలను అన్న. దర్పణం అంటే పనిచేస్తాయి కాంతి పరావర్తనం ఆధారంగా. సో కాంతి వక్రీభవనంతో పనిచేస్తాయట లెన్సెస్ అనేవి. లెన్స్ అంటేనే రిఫ్రాక్టివ్ మీడియం అని చెప్తాం. కటకాలు ఇవి రెండు రకాలు ఉంటాయి, మళ్ళీ సేమ్ అన్న, కుంభాకార పుటాకార, కాన్వెక్స్ కాన్కేవ్. సో చూద్దాం. మరి ప్రతి కటకానికి ఏముంటుంది తెలుసా? పవర్ ఆఫ్ లెన్స్ ఉంటుంది, కటక సామర్థ్యం ఉంటుంది. దాన్ని నేర్చుకోవాలా. కటక సామర్థ్యం అంటే ఏంటి అడుగుతూ బిట్లు. సో పీకులు 1/f ఇన్ మీటర్స్ అంటాం. చూద్దాం అన్నీ చెప్తానన్న. ద రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంత్ ఇన్ మీటర్స్. ద రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంత్ ఇన్ మీటర్స్. దాన్ని ఏమంటుంది తెలుసా? పవర్ ఆఫ్ లెన్స్ అంటాం. ఇలా చెప్పిస్తే అర్థం కాదు కానీ రోమ్ వాజ్ నాట్ బుల్ట్ ఇన్ ఏ డే కదా, ఒక 10 నిమిషాల్లో అన్నీ నేర్చుకోలేం. కాదు మీరు ఇంటికి వెళ్ళి ఏం చేయాలి సార్ అంటే ఆ టెక్స్ట్ బుక్ తీయాలి. ఫస్ట్ 6th 7th 8th 9th ఉందా, 9th ఈ టాపిక్ 9th లేదు, ఎస్పెషల్ కనుక 10th నేర్చుకోవాలి. అలా 1 by 1 అన్న సింపుల్ టు కాంప్లెక్స్ నేర్చుకుంటే మీరు ఆర్ట్ స్టూడెంట్ అని ఖచ్చితంగా యు ఆర్ ది విన్నర్. నిజమే. సో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ గుర్తుంచుకోవాలా. ఏది అసాధ్యం కాదు, సాధ్యమే. నిజమే. యు ఆర్ ది బెస్ట్ అనుకోవాలా, యు ఆర్ విన్నర్. ఓకే, మన కటకాల గురించి నేర్చుకుంటాం. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంతి పరిక్షేపణ అన్న 10th క్లాస్ ఉంటుంది. స్కాటరింగ్ ఆఫ్ లైట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్కాటరింగ్ లైట్ అంటానా, ఇప్పుడు ఎగ్జాంపుల్కి కొన్ని క్వశ్చన్ చూద్దామండి. స్కై ఈజ్ బ్లూ అంటాడా, ఆకాశము నీలం కనబడుతుంది. కారణం ఏంటి? దానికి కారణము కాంతి పరిక్షేపణమే. అంతేగా స్కై ఈజ్ బ్లూ అంటామా, దానికి కారణము కాంతి పరిక్షేపణం అంటే. ఏంటి సార్ కాంతి పరిక్షేపణం అంటే? యాక్చువల్ చెప్పాలంటే ఇది రిఫ్లెక్షన్లో పార్ట్. కాంతి పరావర్తనం అర్థమైతే అందులో ఇంకో పరావర్తనం ఉంటుంది, క్రమరహిత పరావర్తనం. దాని మరో పేరే కాంతి పరిక్షేపణం అంటాం. దీన్ని కనుగొన్నదవుడు ఇండియన్ సైంటిస్ట్ సర్ సివి రామన్. రామన్ ఎఫెక్ట్ ఐడియా వచ్చిందా? ఇవన్నీ వస్తాయనన్నా. సో కాంతి పరిక్షేపణం అంటే ఎట్లేదన్నా, ఒక యానకి ఉందా కాంతి వెళ్ళినప్పుడు అందులో కొన్ని కణాలు ఉంటాయా, ఆ కణాలు ఏం చేస్తారు, కాంతిని పంపించు మళ్ళీ వెనక్కి పంపిస్తాయి. నిజమే. సో స్మాల్ పార్టికల్స్ డివేట్ ది లైట్ ఇన్ ఏ డిఫరెంట్ డైరెక్షన్స్. ఇట్ ఈస్ కాల్డ్ స్కాటరింగ్ ఆఫ్ లైట్ అంటాం. కాంతి పరిక్షేపణం అంటే ఎట్లేదన్నా, ఎగ్జాంపుల్ పొగ ఉంది, స్మోక్. పొగలో ఉంటాయి కార్బన్ కణాలు, పొగలో ఉంటాయి కార్బన్ కణాలు. కాంతి పని వెంటనే పొగ ఉండి మొత్తం కాంతి వెళ్ళిపోదు, అందులో కార్బన్ కణాలు ఏం చేస్తాయి, కొంత కాంతి వెనక్కి పంపిస్తాయా, అలా వెనక్కి రావడాన్ని బౌన్సింగ్ బ్యాక్ అని తెలుసా కాంతి పరిక్షేపణం అంటాం. అలా కాంతి పరిక్షేపణకి మరో పేరు ఉంది. ఓ సైన్స్ పేరు చెప్పానన్నా, అతని పేరు టిండాల్. దాన్ని మనము టిండాల్ ఫలితం అంటాం. తెలుసా టిండాల్ ఫలితం అంటే ఏంటి అంటే, కాంతిని పరిక్షేపణము చెందించడాన్ని ఏమంటాం తెలుసా, టిండాల్ ఫలితం అంటాం. స్కాటరింగ్ ఆఫ్ లైట్ ఇస్ కాల్డ్ టిండాల్ ఎఫెక్ట్. పొగ చూపిస్తుంది కాంతి పరిక్షేపణాన్ని, అంటే
పొగ అనేది టిండాల్ ఫలితాన్ని చూపిస్తుందట. పొగ అంటే ఏంటి? ఒక కొల్లాయిడ్ తెలుసా, పాలు ఒక కొల్లాయిడ్. 9th క్లాస్ ఉంటుంది నాన్న. ఏవి చూపిస్తాయి ఏవి చూపించవు అంటే కొల్లాయిడ్లు చూపిస్తాయి. అండ్ సస్పెన్షన్ అంటే అవలనం చూపిస్తూ అడుగుతాడు. అని చెప్తాను మీకు ఏంటి కాంతి పరీక్ష అంటే ఏంటో. అలానే కాంతి విశ్లేషణ, డిస్పర్షన్ ఆఫ్ లైట్ అంటాం. ఒక పటకం గుండా కాంతి పంపిస్తే ఏమవుద్ది? ఇట్ స్ప్లిట్ ఇంటూ 7 కలర్స్ ఆఫ్ లైట్. ఒక గాజు పటకం గుండా కాంతి పంపినప్పుడు అది 7 రంగులు విడిపోతుంది. అలా విడిపోయే ధర్మాన్ని ఏమంటానన్నా కాంతి విశ్లేషణ. ఎగ్జాంపుల్ ఏంటి? సో రెయిన్బోనన్నా ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో అంటాం. ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో అంటే ఏంటి? ఇంద్రధనస్సు ఏర్పడడానికి కారణం ఏంటి సార్ అంటే కాంతి విశ్లేషణే. ఒక్కొచ్చనే కాదు, నెంబర్ ఆఫ్ కొన్ని చూద్దాం. ఇప్పుడు మీకు డౌట్ కదా, కొన్ని ప్రీవియస్ కొన్ని చూస్తే అర్థమవుతుంది మీకు ఈజీగా. సో ఆల్రెడీ ఎగ్జామ్లో పడినవి ఆల్రెడీ గ్రూప్ డి, ఏఎల్పి కానీ ఎన్టీపీసీ కానీ ఎనీ కాంపిటేటివ్ అన్నా. సో అందులో పడినవి కొంచెం చూద్దాం, మీకు అర్థమవుద్ది. ఈ టాపిక్ బాగా చదవాలన్నా సో ఏ టాపిక్ చదవాలి అంటే సో కాంతి వక్రీభవనము, కటకాలు, పరిక్షేపణము, కాంతి విశ్లేషణ. నెక్స్ట్ కొంచెం చూద్దాం. కొంచెం చూడండి, ఇందుకు ప్రీవియస్కి వచ్చిన ఆర్ఆర్బి టెక్నీషియన్ 3 టెక్నీషియన్ 3లో ఇచ్చాడన్నా 28/12/24. క్వశ్చన్ చూడండి, చదువుతాను సరే. సో ఆర్ఆర్బి గ్రూప్ డిలో పడతాయి, ఎన్టీపీసీలో పడతాయి, టెక్నీషియన్లో పడుతున్నాయి. చూడండి, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఫినామినా ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద టిండాల్ ఎఫెక్ట్ అట. వెరీ వెరీ ఇంపార్టెంట్, టిండాల్ ఎఫెక్ట్. సో విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఫినామినా ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద టిండాల్ ఎఫెక్ట్ అట. సో టిండాల్ ఫలితానికి సంబంధించిన దృగ్విషయం అడుగుతున్నాడు. ఇప్పుడు చెప్పుకున్నాం టిండాల్ ఫలితం అంటే ఏంటి, మరొక పేరు కాంతి పరిక్షేపణము. చెప్పుకున్నాం కదా, మన సినిమాలకి ఇలా అనుకోండి, సినిమా వేస్తాడా ఆ ప్రొజెక్ట్ నుండి ఇలా పొగలాగా వస్తుంది. పొగలాగా అంటే మనకు కనబడదు కానీ గాలిలో డస్ట్ పార్టికల్స్ ఉంటాయి, గాలిలో పొగ కణాలు ఉంటాయి, కార్బన్ కణాలు. కాంతి పడితే మొత్తం కానీ పంపించవు, కొంతమంది ఏం చేస్తాయి వెనక్కి పంపిస్తాయి అన్నమాట. మనకి ఈజీ కనపడుద్ది. ఇప్పుడే సింహాలకి వెళ్ళి వెనక్కి తిరిగి చూడండి, వెనక్కి తిరిగి చూస్తే ఏదో పొగలాగా వస్తుంది కదా, అలా రావడాన్ని ఏమంటాము కాంతి పరిక్షేపణం అంటాం. దాని మరో పేరేంటి టిండాల్ ఫలితం అని చెప్పాలా. అంటే టిండాల్ ఫలితానికి సంబంధించింది ఏంటన్నా డిస్పర్సన కాదు కదా, విక్షేపం కాదు. విక్షేపం అంటే రెయిన్బో ఏర్పడడం అన్నమాట. ఓకే, స్కాటరింగ్ ఆఫ్ లైటా అంతేగా అంతే. సింపుల్ క్వశ్చన్లే. మీరు ఎప్పుడైతే చదువుతారో 6 to 10 చదువుతారో నెంబర్ ఆఫ్ క్వశ్చన్ అందులో వస్తాయి. రిపీట్ అవుతుంది. కావాలి చెక్ చేసుకోండి. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. నెంబర్ ఆఫ్ క్వశ్చన్లు ఉన్నాయి. మళ్ళీ మీరు కావాల్స్తే ప్రతిరోజు లైవ్ అవుతుంది. ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి లైవ్ 11:30కి స్టార్ట్ అవుతుంది మన ఛానల్లో, పిఆర్ అకాడమీ ఛానల్లో 11:30కి చూడండి. ప్రతి శనివారం అయితే నా క్లాస్ వస్తుంది. ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ అయినా ప్రతి శనివారము ఫిజిక్స్ కెమిస్ట్రీ లైవ్ అవుతుంది. తప్పక మిస్ అవ్వకండి, చూడండి ఒకసారి. దీని కాన్సెప్ట్ అయినా స్కాటరింగ్ ఆఫ్ లైటే, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ కాదు. ఇందులో భాగము కాంతి పరావర్తనం. దర్పణం ఉన్నాను అనుకోండి, రిఫ్లెక్షన్ చెప్పాలా. సో రిఫ్రాక్షన్ అంటే ఇది కాదు. కాంతి వక్రీభవనం అంటే వేరు. సో వక్రీభవనం అంటే వంగి ప్రయాణించడము. కటకాలన్నీ పనిచేస్తే వక్రీభవనం మీదే. ఇప్పుడు ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్ అంటామా, ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్ ఇన్ ద నైట్ అంటాడా, నక్షత్రాలు రాత్రిపూట మినికి ప్రకాశిస్తాయి. దానికి కారణం ఏంటి తెలుసా, దాని వక్రీభవనం అంటే వస్తాయి. ఇలాంటి కొంచెం నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ అంటే ఒకటి కాదు, రెండు కదనన్నా, నెంబర్ ఆఫ్ వస్తాయినా. సో ఈ క్వశ్చన్ కాన్సెప్ట్ అయితే ఓన్లీ స్కాటరింగ్ ఆఫ్ లైట్ చెప్పాలా. దీనికి టిండాల్ ఫలితం మరో పేరే ఏం చెప్పాలి, కాంతి పరిక్షేపం చెప్పాలా. కాంతి పరిక్షేపం పేరే టిండాల్ ఫలితం. దీనికి కనుగొన్నది సర్ సివి రామన్ అన్న. ఓకే, తర్వాత చూద్దానన్న. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఇది ఆర్ఆర్బి టెక్నీషియన్ December 24 అన్న. సో ఇది కూడా ఆల్ ప్రీవియస్ క్వశ్చనే. అన్ని ప్రీవియస్ క్వశ్చన్లే, ఇదని కాదు, అన్ని ప్రీవియస్ క్వశ్చన్ పడతాయి. ఎగ్జాంపుల్కి 2-3 క్వశ్చన్ చెప్తాను మీకు ఒకసారి. చూడండి. సో వెన్ యూ లుక్ ఎట్ ద ఫ్రంట్ సైడ్ ఆఫ్ టేబుల్ స్పూన్ అంట. చెప్పుకున్నాం టేబుల్ స్పూన్ ఎగ్జాంపుల్ కాన్వెక్స్ కవుద్ది, కాన్కేవ్ కవుద్ది కదా. సో లోపల భాగం అయితే లోపల నొక్కబడింది అనుకో, దాన్ని ఏమంటాం పుటాకార. నొక్కబడింది అంటే ఫ్రంట్ పార్ట్. సో టేబుల్ స్పూన్ ఫ్రంట్ పార్ట్ ఏమవుతుందన్నా కాన్కేవ్ అని చెప్పాం. బయట పార్ట్ ఏం చెప్పుకున్నామంటే దాన్ని కాన్వెక్స్ చెప్పుకున్నాం. చూడన్నా, టేబుల్ స్పూను ఇన్వర్టెడ్ ఇమేజ్ ఎవర్స్ ఫార్మ్డ్ ద ఫ్రంట్ సైడ్ ఆఫ్ ది టేబుల్ స్పూన్ వర్క్ యాజ్ డాట్ చదువుతున్నాడు. టేబుల్ స్పూను ఫ్రంట్ సైడ్ అంటే ఇదే కదా, ఇది నేను లోపల నొక్కబడి ఉందంటే దాన్ని ఏమంటాం పుటాకార అంటాము. పుటాకార. సో లోపల నొక్కబడి ఉంటే పుటాకార, దాన్ని కాన్కేవ్ మిర్రర్ అంటాం. ఇలా ఉందనుకోండి,
ఇది ఈ భాగం అనుకోండి, ఈ భాగాన్ని ఏమంటాం కుంభాకారం అంటాం. సో అడిగింది అదే కదా. సో ఒక టేబుల్ స్పూన్ ముందు భాగాన్ని చూసినప్పుడు, ముందు ఇదే కదా, ముందు భాగం చూసినప్పుడు తల కింద ప్రతిమ ఏర్పడుతుంది. స్పూన్ యొక్క ముందు భాగము దేనిలా పనిచేస్తుంది? ముందు భాగం అంటేనే ఎలా పనిచేస్తున్నా? ప్లెయిన్ మిర్రరా? కాదు. ఇది ఇంట్లో కూడా దర్పణం నాన్న. సో కాన్కేవ్ లెన్సా? లెన్స్ కాదు. లెన్స్ అంటే ఇలా ఉండాలి, రెండు పక్కల ఉబ్బెత్తుకు ఉండాలి, లేకపోతే రెండు పక్కల పల్చగా ఉండాలి. ఇవి లెన్సెస్ అంటే. పుటాకారైన కుంభకారం వస్తాయి, ఇవన్నీ వస్తాయి మనకి. మరి కాన్వెక్స్ మిర్రరు కాదు కదా. కాన్వెక్స్ అంటే ఇది కుంభాకారం ఉబ్బెత్తుకు ఉండాలని చెప్పుకోం కదా. సో దీని ఆన్సర్ ఏంటి? కాన్కేవ్ మిర్రర్ నాన్న. సో కాన్కేవ్ మిర్రర్ ఆన్సర్ చెప్పాలా. పుటాక దర్పణం చెప్పాలన్నా పుటాక దర్పణము ఒక టేబుల్ స్పూన్ యొక్క ముందు భాగం అయితే ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ పుటాకార, లోపల బ్యాక్ పార్ట్ అయితే మాత్రము కుంభాక చెప్పాలి. ఇలాంటి క్వశ్చన్ వస్తాయి నెంబర్ ఆఫ్. ఓకే, ఇంకో కొంచెం చూద్దాం పోనీ. సో ఇంకో క్వశ్చన్ అన్న. ఓకే, ఈ కొంచెం చూడండి. సో విచ్ ఫినామినా ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్? ఇప్పుడే చెప్పుకున్నాం నాన్న, కాంతి ధర్మాలనే క్వశ్చన్లు పడతాయి. ప్రాపర్టీస్ ఆఫ్ లైట్ చూసుకున్న సబ్ టాపిక్స్ అనేవే కదా. సబ్ టాపిక్స్ అన్నీ కూడా ప్రాపర్టీస్ ఆఫ్ లైట్ పడతాయి నాన్న. సో నక్షత్రాలు మెరవడానికి కారణం ఏంటి? డైరెక్ట్గా వచ్చినదో ద స్టార్స్ ఆర్ ట్వింక్లింగ్ ఇన్ ద నైట్ డ్యూ టు డాష్ అంటున్నాడు. దాని కారణం ఏంటి? రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. అంతే కదా. అంతే అంటే కాంతి వక్రీభవనం. స్కాటరింగా? కాదు. స్కాటరింగ్ అవుతుంది దేనికి? నక్షత్రాలు పగటిపూట కనిపించమంటాడా? ద స్టార్స్ ఆర్ నాట్ అపియర్, నాట్ విజిబుల్ ఇన్ ద డే టైమ్ అంటాడా? దానికి కారణమైతే స్కాటరింగ్. కానీ నైట్ టైమ్ మెరుస్తూ ఉంటాయి, ట్వింకిలింగ్ అంటాడా? దానికి కారణం వక్రీభవనం చెప్పాల. కాంతి ఒక వెనకం రాదు. కాంతి వచ్చినప్పుడు డిఫరెంట్ మీడియంస్ మారుతూ ఉంటుంది అన్నమాట. N2 ఒక మీడియం, O2 ఒక, అలాగా అట్మాస్ఫియర్లో అంటే తెలిసి గాలి అంటే బ్లాంకెట్ ఆఫ్ ఎయిర్, ఇట్ ఇస్ కాల్డ్ అట్మాస్ఫియర్ అంటాం కదా. సో అట్మాస్ఫియర్ బోర్డ్ మీడియంస్ ఉంటాయి మనకి. అలా మీడియంస్ మారినప్పుడు కాంతి వంగి ప్రయాణిస్తుంది. ఆ వంగి పెంచడం ఏమంటాం? వక్రీభవనం అంటాం. నేర్చుకుందాం. కానీ దీని కారణము వక్రీభవనం అన్న. రిఫ్లెక్షనా? కాదు. మరి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షనా? కాదు. సంపం పరావర్తనం అంటున్నాడా? వేరే కారణం ఉంది. డైమండ్ ఈజ్ బ్రిలియన్స్ అంటాడు. డైమండ్ ఈజ్ బ్రిలియన్స్ అంటే వజ్రము దగదగా మెరుగుట. దీనికి కారణము సంపు. ఏ సంపు? సంపురెన్స్ బాబు కాదనైనా సంపూర్ణ పరావర్తనము. దీన్నే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే ఇది. కనుక ఇది కాదు కదా. సో ఆన్సర్ రిఫ్రాక్షన్. దీన్ని మనము అట్మాస్ఫియర్ రిఫ్రాక్షన్ అంటాం. సో కాంతి వక్రీభవనం అన్న నక్షత్రం మెరుస్తూ ఉన్నాయంటే దానికి కారణం ఏంటన్నా? కాంతి వక్రీభవనం చెప్పాలి. సో వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఇలాంటికి వచ్చి నెంబర్ ఆఫ్ వస్తాయి. మీకు చదవాల్సిన ఒకటేనా. సో 6 to 10 బుక్సే తీసుకోండి. లేకపోతే పిఆర్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను. పిఆర్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అందులో టెక్స్ట్ బుక్ వైజ్ చెప్పుకున్నాం, సమ్స్ కూడా చెప్పుకున్నాం. సో ఇలా చదివితే మీకు ఒక్క మార్క్ కూడా మిస్ అవ్వదు. డోంట్ మిస్ ఇట్లా స్వీట్ చేసుకోండి. ప్రతి రోజు కూడా డైలీ 11:30కి లైవ్ క్లాస్ వస్తుంది మనకి. లైవ్ క్లాస్ వస్తుంది, అది ఫాలో ఖచ్చితంగా ఫాలో అయితే ఏ బిట్ మిస్ కాదు. జనరల్ సైన్స్ నుంచి ఒక్క బిట్ కూడా మిస్ కాదు. ఎస్పెషల్ ఫిజిక్స్ అయితే 8 ఇస్తాడా, అవుట్ ఆఫ్ 8 వచ్చేస్తాయి. 9 ఇస్తాడా, అవుట్ ఆఫ్ 9 మీ సొంతమే. ఓకే, డోంట్ మిస్ దిస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ our channel. Okay, thank you.